Welcome back to our channel. Today we are discussing about circles 4 marks questions అండి 100 days యాక్షన్ ప్లాన్ లో రైజింగ్ స్టార్ కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 తర్వాత షైనింగ్ స్టార్ కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 టోటల్ 7 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. రైజింగ్ స్టార్ లో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే prove that the length of the tangents drawn from an external point to a circle are equal అని అడిగారండి. దీని మీనింగ్ ఏమంటే ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి సర్కిల్ మీదకు 2 టాంజెంట్స్ అయితే డ్రా చేశారండి. ఒకటి పిఏ అని ఇంకొకటి పిబి అని డ్రా చేశారు. సో ఆ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయండి అని క్వశ్చన్ అడిగారండి. సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిఏ పిబి ఆర్ tangents drawn from P to the circle with center O అని రాసుకున్నామండి. దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే రైట్ సైడ్ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే O అనేది సర్కిల్ కి సెంటర్ అవుతుంది, P అనేది సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకు P అనే ఒక టాంజెంట్, PB అనే ఒక టాంజెంట్ డ్రా చేసామండి. డ్రా చేసిన తర్వాత టు ప్రూవ్ అని రాసుకున్నాం. దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే క్వశ్చన్ లో చెప్పినట్టుగా ఏం ప్రూవ్ చేయమని అడిగారు, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ఈక్వల్ అవుతాయి అనేసి ప్రూవ్ చేయమన్నారండి. అందుకోసమే టు ప్రూవ్ లో పిఏ ఈక్వల్ టు పిబి అని రాసుకున్నాం. తర్వాత కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేస్తే జాయిన్ పిఓ ఏఓ అండ్ బిఓ అని రాసుకున్నామండి. అంటే మీ పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఓ అనే సెంటర్కి జాయిన్ చేయాలి, ఏ అనే పాయింట్ నుంచి ఓ అనే సెంటర్కి జాయిన్ చేయాలి, బి అనే పాయింట్ నుంచి ఓ అనే సెంటర్కి జాయిన్ చేయాలి అని కన్స్ట్రక్షన్ అండి. ఆ విధంగానే జాయిన్ చేసుకున్నాం. తర్వాత ప్రూఫ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓఏ పర్పెండిక్యులర్ టు పిఏ అని రాసుకున్నాం. అంటే ఏమి ఓఏ అనే రేడియస్ ని పిఏ అనే టాంజెంట్ మీదకు పర్పెండిక్యులర్ గా డ్రా చేసామండి. ఎందుకు పర్పెండిక్యులర్ అని చెప్తున్నామంటే ఏ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 degrees ఉంటుందండి. అందుకోసం ఓఏ perpendicular to PA that implies angle PAO equal to 90 degrees అని రాసుకున్నామండి. అదే విధంగానే OB perpendicular to PB అని రాసుకున్నాం. అంటే OB అనే రేడియస్ ని PB అనే టాంజెంట్ మీదకు పర్పెండిక్యులర్ గా డ్రా చేసామండి. దానిలాగానే యాంగిల్ PBO ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నాం. ఎందుకంటే B అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 degrees ఉంటుందండి. మీరు రైట్ సైడ్ ఫిగర్ కింద ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అని రాసుకున్నామండి మనకు అర్థం కావడానికి. అంటే రేడియస్ ఓఏ ఓబిని పిఏ పిబి అనే టాంజెంట్స్ మీదకు పర్పెండిక్యులర్ గా డ్రా చేసామనేసి అక్కడ రాసుకున్నామండి. రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అని. తర్వాత ఫ్రమ్ ట్రయాంగిల్ పిఏఓ అండ్ ట్రయాంగిల్ పిబిఓ అని రాసుకున్నాం. అంటే ఏమి పిఏఓ అండ్ పిబిఓ అనే 2 ట్రయాంగిల్స్ ని అబ్జర్వ్ చేస్తే ఆ 2 ట్రయాంగిల్స్ నుంచి కింద ఎలా రాసుకుంటామంటే ఏ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 degrees ఉంది యాంగిల్, బి అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 degrees ఉందండి యాంగిల్. అందుకోసం యాంగిల్ పిఏఓ ఈక్వల్ టు యాంగిల్ పిబిఓ ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నామండి. బ్రాకెట్ లో రైట్ యాంగిల్ అని రాసుకోవచ్చు అండి. తర్వాత పిఏఓ అనే ట్రయాంగిల్ కి పిబిఓ అనే ట్రయాంగిల్ కి పిఓ అనేది హైపోటెన్స్ అవుతుందండి. అందుకోసం పిఓ ఈక్వల్ టు పిఓ బ్రాకెట్ లో హైపోటెన్స్ రాసుకోవచ్చు, కామన్ సైడ్ అని రాసుకున్నాం. వేటికి కామన్ సైడ్ పిఏఓ అండ్ పిబిఓ అనే 2 ట్రయాంగిల్స్ కి పిఓ ఈక్వల్ టు పిఓ అనేది కామన్ సైడ్ అవుతుందండి, హైపోటెన్స్ కూడా అవుతుంది. తర్వాత పిఏఓ అండ్ పిబిఓ ట్రయాంగిల్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఓఏ అండ్ ఓబి రెండు ఏమవుతాయి, రేడియస్లు అవుతాయండి. ఆ 2 రేడియస్లు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయండి. అందుకోసం ఓఏ ఈక్వల్ టు ఓబి రాసుకున్నాం. బ్రాకెట్ లో సైడ్ అని చెప్పొచ్చు, లేదా రేడియస్ ఆఫ్ సేమ్ సర్కిల్ అని రాసుకోవచ్చు అండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ట్రయాంగిల్ పిఏఓ అండ్ ట్రయాంగిల్ పిబిఓలో నుంచి ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాం, ఒక హైపోటెన్స్ తీసుకున్నాం, తర్వాత సైడ్ తీసుకున్నామండి. సో ఇది ఏం రూల్ గా చెప్పుకోవచ్చు అంటే RHS కాంగ్రియన్స్ రూల్ గా చెప్పుకోవచ్చు అండి. రైట్ యాంగిల్ ఉంది, హైపోటెన్స్ ఉంది, సైడ్ ఉంది. సో అందుకోసం బై యూజింగ్
సిహెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ అని చెప్పుకోవచ్చండి. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత మనము therefore ట్రయాంగిల్ పిఏఓ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ పిబిఓ అని రాసుకుంటామండి. అక్కడ పిఏఓ ట్రయాంగిల్ కి పిబిఓ ట్రయాంగిల్ కి మిడిల్లో సింబల్ ఒకటి వాడినామంటే అది కాంగ్రియంట్ టు అని చెప్పుకోవచ్చండి. అంటే పిఏఓ పిబిఓ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినాయి అనుకోండి, రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయండి, అంటే కరస్పాండింగ్ పార్ట్స్ అండి. అంటే పిఓ ఈక్వల్ అయింది, ఓఏఓబి ఈక్వల్ అయిపోయింది, యాంగిల్ పిఏఓ యాంగిల్ పిబిఓ కూడా ఈక్వల్ అయ్యి ఇంకా రిమైనింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పడమే ఇక్కడ సిపిసిటి అని రాసుకుంటామండి. సిపిసిటి అబ్రివేషన్ ఎలా చెప్పొచ్చు అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అని చెప్తామంటే టూ ట్రయాంగిల్స్ ఎప్పుడైతే కాంగ్రియంట్ అవుతాయో రిమైనింగ్ పార్ట్స్ కూడా, అంటే మనకు ఇక్కడ మెన్షన్ చేయకోకుండా ఉన్నాం కొన్ని పార్ట్స్, ఆ పార్ట్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పడమే సిపిసిటి అని చెప్పుకుంటామండి. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో వాటిని కింద ఇలా రాసుకున్నాం, పిఏ ఈక్వల్ టు పిబి బ్రాకెట్లో సిపిసిటి అని రాసుకుంటాం. అంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయని ప్రూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ మనం ఎలా రాసుకుంటాం, క్వశ్చన్లో ఏమైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో దాన్ని లాస్ట్లో రాసుకుంటామండి. పిఏ ఈక్వల్ టు పిబి బ్రాకెట్లో సిపిసిటి రాసుకుంటాం. సిపిసిటి అంటే అర్థమేమి, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు రిమైనింగ్ పార్ట్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి అని చెప్పుకుంటామండి. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్ గా చెప్పుకోవచ్చు అండి. సో మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఇదే కదా, పిఏ ఈక్వల్ టు పిబి అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈస్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్, ప్రూవ్ దట్ ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బిసి అని ప్రూవ్ చేయమన్నారండి. సో దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే అబ్జర్వ్ చేయండి. ఏబిసిడి అనే క్వాడ్రిలేటర్ దాని లోపల సర్కిల్ ఉందండి. ఆ సర్కిల్లో ఏబిసిడి అనే క్వాడ్రిలేటర్లకి ప్రతి సైడ్ని టచ్ చేస్తూ సర్కిల్ డ్రా చేసామండి. అలా డ్రా చేయడమే సర్కమ్స్క్రైబ్ సర్కిల్ అంటామండి. క్వాడ్రిలేటర్ని సర్కిల్ ఏ పాయింట్ దగ్గర టచ్ చేస్తుందండి, ఏబి అనే సైడ్కి పి అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, బిసి అనే సైడ్కి క్యూ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సిడి అనే సైడ్కి ఆర్ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, తర్వాత డిఏ అనే సైడ్ని ఎస్ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద సర్కిల్ అనేది టచ్ చేస్తూ ఉందండి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఏ బి సి డి అనేవి ఎక్స్టర్నల్ పాయింట్స్ అవుతాయండి సర్కిల్కి. ఏ అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఏపీ అండ్ ఏఎస్ అనేవి టూ ట్యాంజెంట్స్ ఈక్వల్ అవుతాయండి. తర్వాత బి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి బిక్యూ అండ్ బిపి అనేటివి ఈక్వల్ ట్యాంజెంట్స్ అవుతాయండి. తర్వాత సి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సిక్యూ అండ్ సిఆర్ అనేటివి ఈక్వల్ ట్యాంజెంట్స్ అవుతాయండి. తర్వాత డి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డిఆర్ అండ్ డిఎస్ అనేవి ఈక్వల్ ట్యాంజెంట్స్ అవుతాయండి. సో ఇప్పుడు సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏపీ ఈక్వల్ టు ఏఎస్ అని రాసుకున్నాం. అంటే ఏమి, ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్, ఏపీ అండ్ ఏఎస్ అనేవి ఈక్వల్ ట్యాంజెంట్స్ అండి, అది ఈక్వేషన్ 1. తర్వాత బీపీ ఈక్వల్ టు బీక్యూ రాసుకున్నామండి ఈక్వేషన్ 2 అని. అంటే బి అనే ఎక్స్టర్నల్ పాయింట్, బీపీ అండ్ బీక్యూ అనేవి ఈక్వల్ ట్యాంజెంట్స్ అండి. తర్వాత సిఆర్ ఈక్వల్ టు సిక్యూ రాసుకున్నామండి. సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, సిఆర్ అండ్ సిక్యూ అనేవి ఈక్వల్ ట్యాంజెంట్స్ అండి. డిఆర్ ఈక్వల్ టు డిఎస్ అని రాసుకున్నాం. అంటే డి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, డిఆర్ అండ్ డిఎస్ అనేవి ఈక్వల్ ట్యాంజెంట్స్ అండి. సో ఏపీ ఈక్వల్ టు ఏఎస్ ఈక్వేషన్ 1, బీపీ ఈక్వల్ టు బీక్యూ ఈక్వేషన్ 2, సిఆర్ ఈక్వల్ టు సిక్యూ ఈక్వేషన్ 3, డిఆర్ ఈక్వల్ టు డిఎస్ ఈక్వేషన్ 4 అని 4 ఈక్వేషన్స్ రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an external point to a circle are equal అనే కండిషన్ రాసుకున్నామండి. ఈక్వేషన్స్ క్రియేట్ చేయడానికి ఒక కండిషన్ అప్లై అవుతుంది. ఆ కండిషనే ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమని చెప్పారు, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకి డ్రా చేసిన ట్యాంజెంట్స్ రెండు ఈక్వల్ అవుతాయని మనం ఫస్ట్ క్వశ్చన్లో ప్రూవ్ చేసుకున్నాం. అదే స్టేట్మెంట్ని ఇక్కడ యూజ్ చేస్తూ
మనం 4 ఈక్వేషన్స్ ని క్రియేట్ చేసుకున్నామండి. 4 ఈక్వేషన్స్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈక్వేషన్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటామండి. యాడింగ్ ఈక్వేషన్ 1, 2, 3 and 4 we get AP plus BP plus CR plus DR equal to AS plus BQ plus CQ plus DS అని రాసుకున్నామండి. అంటే LHS లో ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటిని LHS లోనే యాడ్ చేసుకున్నాం. ఈక్వల్ టు RHS లో ఉన్న టర్మ్స్ అన్నిటిని RHS లోనే యాడ్ చేసుకున్నామండి. ఒకసారి LHS లోనే అబ్జర్వ్ చేయండి. AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR అండి ఈక్వల్ టు ఒకసారి RHS అబ్జర్వ్ చేయండి. AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS ఇవన్నీ RHS అండి. తర్వాత LHS అబ్జర్వ్ చేస్తే AP ప్లస్ BP అంటే ఏమండి? AP BP రెండు దేంట్లో ఉన్నాయి? ABలో ఉన్నాయి. తర్వాత CR DR రెండింటిని అబ్జర్వ్ చేయండి. CR DR దేంట్లో ఉన్నాయి? CD అనే సైడ్ లో ఉన్నాయి. సో LHS అబ్జర్వ్ చేస్తే AP ప్లస్ BP అంటే AB, CR ప్లస్ DR అంటే CD అండి. సో AB ప్లస్ CD ఈక్వల్ టు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. AS ని DS ని ఒక చోట రాసుకున్నాం, BQ ని CQ ని ఒక చోట రాసుకున్నాం అండి. ఎందుకంటే AS DS దేంట్లో వస్తాయి? AD లో వస్తాయి. BQ CQ దేంట్లో వస్తాయి? BC లో వస్తాయి. అందుకోసం AB ప్లస్ CD ఈక్వల్ టు AD ప్లస్ BC అని రాసుకుంటామండి. AP BP అంటే AB ప్లస్ CR DR అంటే CD ఈక్వల్ టు AS DS అంటే AD ప్లస్ BQ CQ అంటే BC అండి. సో ఇలా రాసుకున్న తర్వాత మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే AB ప్లస్ CD ఈక్వల్ టు AD ప్లస్ BC ప్రూవ్ చేయమన్నారండి. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవచ్చు అండి. సెకండ్ క్వశ్చన్ లాగానే థర్డ్ క్వశ్చన్ కూడా అండి సేమ్. ప్రూవ్ దట్ ద పారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్ అని క్వశ్చన్ అడిగారండి. సో ఇంతకుముందు క్వశ్చన్ లో చెప్పినట్టుగానే ABCD అనే ఒక పారలోగ్రామ్ తీసుకున్నామండి. సర్కిల్ అనేది పారలోగ్రామ్ ని లోపల ఎలా టచ్ చేస్తా ఉంది? P అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద, Q అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద, R అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, S అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద టచ్ చేస్తా ఉందండి. సేమ్ ఇంతకుముందు లాగే A అనేది ఎక్స్టర్నల్ పాయింట్, AP అండ్ AS అనేది ఈక్వల్ టాంజెంట్స్ అండి. B అనేది ఎక్స్టర్నల్ పాయింట్, BQ అండ్ BP అనేది ఈక్వల్ టాంజెంట్స్. C అనేది ఎక్స్టర్నల్ పాయింట్, CQ అండ్ CR అనేవి ఈక్వల్ టాంజెంట్స్. D అనేది ఎక్స్టర్నల్ పాయింట్, DR అండ్ DS అనేవి ఈక్వల్ టాంజెంట్స్ అండి. సో ఇంతకుముందు క్వశ్చన్ లాగా యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకున్నాం. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ ఏంటి? సేమ్ స్టేట్మెంటే. సో సేమ్ కండిషన్స్, సేమ్ ఈక్వేషన్స్ అండి. AP ఈక్వల్ టు AS ఈక్వేషన్ 1, BP ఈక్వల్ టు BQ ఈక్వేషన్ 2, CR ఈక్వల్ టు CQ ఈక్వేషన్ 3, DR ఈక్వల్ టు DS ఈక్వేషన్ 4 రాసుకున్నామండి. సెకండ్ క్వశ్చన్ లో ఎలా చేసామో థర్డ్ క్వశ్చన్ లో కూడా ఈక్వేషన్స్ అలానే రాసుకున్నాం. యాడింగ్ ఈక్వేషన్ 1, 2, 3 and 4 we get సేమ్ అక్కడలా ఇక్కడ అలా రాసుకున్నాం. AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR ఈక్వల్ టు AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS అని రాసుకున్నాం. అంటే LHS లన్నీ యాడ్ చేసుకున్నాం ఈక్వల్ టు RHS అన్ని యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత AP ప్లస్ BP ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎవరు వస్తారు? AB వస్తారు. తర్వాత CR ప్లస్ DR ని యాడ్ చేస్తే CD వస్తుంది ఈక్వల్ టు AS ని DS ని ఒక చోట రాసుకున్నామండి. BQ ని CQ ని ఒక చోట రాసుకున్నాం. నెక్స్ట్ లైన్ మనం అబ్జర్వ్ చేస్తే AB ప్లస్ CD అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు AS DS అనేవి AD అనే సైడ్ మీద ఉంది కాబట్టి AD రాసుకున్నాం. ప్లస్ BQ CQ అనేది BC అనే సైడ్ మీద ఉంది కాబట్టి BC రాసుకున్నామండి. ఇక్కడ వరకు సేమ్ సెకండ్ క్వశ్చన్ లో ఆన్సర్ లాగే ఉందండి. ఇక్కడ నెక్స్ట్ బట్ గివెన్ ABCD is a parallelogram, so AB equal to DC and AD equal to BC అని రాసుకున్నామండి. సో మనం ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్ లాగే ఇక్కడ వరకు AB ప్లస్ CD ఈక్వల్ టు AD ఈక్వల్ టు BC వరకు యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకున్నాం. కానీ ఇక్కడ కొత్తగా కండిషన్ రాసుకుంటున్నామండి. బట్ గివెన్ ABCD is a parallelogram, so AB equal to DC
అండ్ ఏడి ఈక్వల్ టు బీసీ అని రాసుకున్నాం. దీని మీనింగ్ ఎలా చెప్తామంటే ప్యారలోగ్రామ్ ఏబిసిడిలో ఆపోజిట్ సైడ్స్ లెంత్ ఈక్వల్గా ఉంటాయండి. అందుకోసం ఏబికి ఆపోజిట్ సైడ్ డిసి, ఏబి ఈక్వల్ టు డిసి అవుతుంది. అదేవిధంగానే ఏడి ఈక్వల్ టు బీసీ అండి, ఏడికి ఆపోజిట్ సైడ్ బీసీ కాబట్టి ఏడి ఈక్వల్ టు బీసీ అని రాసుకున్నామండి. సో ఈ టూ కండిషన్స్ మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఏబి ప్లస్ సిడి అంటే ఏబి ప్లస్ ఏబి అని అర్థం. ఎందుకు సిడి ప్లేస్ లో కూడా ఏబిని రాసుకోవచ్చు అండి. అప్పుడు ఏబి ప్లస్ ఏబి అయితే 2AB అవుతుంది. ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అంటే ఏడి ఓకే, బీసీ ప్లేస్ లో కూడా ఏం రాసుకోవచ్చు, ఏడీని రాసుకోవచ్చు అండి. అప్పుడు 2AD అవుతుంది. ఏబి ప్లస్ సిడి అంటే ఏబి ప్లస్ ఏబి అని, ఎందుకు సిడి ప్లేస్ లో కూడా ఏబి రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అంటే ఏడి ప్లస్ ఏడీనే అని, ఎందుకంటే బీసీ ప్లేస్ లో ఏడి రాసుకోవచ్చు అని. రాసుకున్న తర్వాత 2AB ఈక్వల్ టు 2AD అవుతుంది. 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఏం మిగులుతుంది, ఏబి ఈక్వల్ టు ఏడి మిగులుతుందండి. ఏబి ఈక్వల్ టు ఏడి మిగిలింది అనుకోండి, ఫిగర్ లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏబి అండ్ ఏడి అనేది అడ్జసెంట్ సైడ్స్ అవుతాయండి. అడ్జసెంట్ సైడ్స్ రెండు ఈక్వల్ అయ్యాయనుకోండి, ఏబి ఈక్వల్ టు ఏడి అయినప్పుడు సిడి ఈక్వల్ టు ఏమవుతుంది, బీసీ అవుతుంది. సో అప్పుడు ఓవరాల్ గా అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయని చెప్తామండి. సిన్స్ ఇన్ ప్యారలోగ్రామ్ ఏబిసిడి అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ప్యారలోగ్రామ్ లో ఏబిసిడి అనే ప్యారలోగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ అన్ని ఈక్వల్ అవుతాయి కాబట్టి, సో ది కండిషన్ దేనికి వర్తిస్తుంది, రాంబస్ కు వర్తిస్తుందండి. ఎందుకు ఏబిసిడి అనే రాంబస్ లో అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయనే కండిషన్ మనకు తెలుసు అండి. అందుకోసం ప్యారలోగ్రామ్ ఏబిసిడిలో మనకు అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి అప్పుడు ఏబిసిడి అనే ఫిగర్ రాంబస్ అవుతుందండి. దేర్ ఫోర్ ద ప్యారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఎ రాంబస్ అని రాసుకోవచ్చు అండి. లేదా దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఎ రాంబస్ అని రాయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ప్యారలల్ అని ఇచ్చారండి. దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక సర్కిల్ కి సెంటర్ టచ్ చేస్తూ ఒక కార్డు డ్రా చేస్తామండి. ఆ కార్డునే మనం డయామీటర్ గా చెప్తాం. ఆ డయామీటర్ కి ఎండింగ్ పొజిషన్ లో 2 టాంజెంట్స్ డ్రా చేసుకుంటామండి. అంటే ఇక్కడ మనం ఫిగర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఓ అనేది సెంటర్ అవుతుంది, ఓఏ అనేది రేడియస్ అవుతుంది, ఓబి అనేది రేడియస్ అవుతుందండి. సో ఇక్కడ ఏ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద అంటే డయామీటర్ కి ఒక ఎండ్ లో ఏ తీసుకున్నాం, అక్కడ ఒక టాంజెంట్ డ్రా చేసామండి. తర్వాత డయామీటర్ కి ఇంకొక ఎండ్ లో బి అనే పాయింట్ తీసుకున్నాం, అక్కడ ఒక టాంజెంట్ డ్రా చేసామండి. సో ఆ టాంజెంట్స్ రెండింటిని డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ రెండు ఎలా ఉండాలంట, ప్యారలల్ గా ఉంటాయని చెప్పుకున్నారండి. అంటే మీ డయామీటర్ కి ఎండింగ్ లో డ్రా చేసినటువంటి టాంజెంట్స్ రెండు ప్యారలల్ గా ఉంటాయనేసి ప్రూవ్ చేయండి అని అడిగారండి. ఇక్కడ సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి. ఓఏ అనే రేడియస్ ఎల్ అనే లైన్ కి ఎలా ఉంది, పర్పెండికులర్ గా ఉందండి. అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుందండి, 90 degrees ఉంటుందండి. అందుకోసం యాంగిల్ 1 ఈక్వల్ టు 90 degrees అని రాసుకుంటున్నాం. ఎందుకు ఏ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద ఉన్నటువంటి యాంగిల్ ని 1 అంటాం. ఆ 1 అనే యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది అని రాసుకున్నామండి. ఇక్కడ ఎల్ అనేది ఏమి, ఫస్ట్ టాంజెంట్ లైన్ అండి. తర్వాత ఓబి పర్పెండికులర్ టు ఎం అని రాసుకున్నాం. ఇక్కడ ఎం అనేది ఏం చెప్పుకోవచ్చు, సెకండ్ టాంజెంట్ అండి. సో ఓఎం పర్పెండికులర్ టు ఎం రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ సో బి అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఏమనుకుంటున్నాం 2 అండి. సో యాంగిల్ 2 ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుందండి. అందుకోసం రేడియస్ పర్పెండికులర్ టు టాంజెంట్ అని రాసుకున్నాం. రేడియస్ అనేది టాంజెంట్ లైన్ కి ఎలా ఉంటుంది, పర్పెండికులర్ గా ఉంటుంది అనేసి అక్కడ 2 కండిషన్స్ రాసుకున్నామండి. ఓఏ పర్పెండికులర్ టు ఎల్, ఓబి పర్పెండికులర్ టు ఎం. ఓఏ అనే రేడియస్ ఎల్ అనే టాంజెంట్ లైన్ కి పర్పెండికులర్ గా ఉంది. యాంగిల్ 1 ఈక్వల్ టు 90 degrees అండి. ఓబి పర్పెండికులర్ టు ఎం, ఓబి అనే రేడియస్ ఎం అనే టాంజెంట్ లైన్ కి పర్పెండికులర్ గా ఉంది. సో యాంగిల్ 2 ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నాం. సో ఇక్కడ ఎల్ అండ్ ఎం అనే లైన్స్ టాంజెంట్ లైన్స్ అండి. సో ఓవరాల్ గా మనం ఎలా రాసుకుంటాం, బట్
యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ విచ్ ఆర్ ఈక్వల్ దేర్ ఫోర్ ఎల్ ప్యారలల్ ఎం అని రాసుకున్నామండి. అంటే ఏమి, యాంగిల్ 1 యాంగిల్ 2 అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పుకుంటామండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమి, ఒక లైన్కి లెఫ్ట్ సైడ్ టాప్ పొజిషన్లో ఒక యాంగిల్ ఉంటే అదే లైన్కి రైట్ సైడ్ బాటమ్ పొజిషన్లో ఒక యాంగిల్ ఉంటుందండి. సో ఆ 2 యాంగిల్స్ని మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పుకుంటాం. ఆ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ఆల్టర్నేట్ అంటే ఈక్వల్గా ఉంటాయని చెప్పుకుంటామండి. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అయింది అనుకోండి, అప్పుడు ఎల్ అండ్ ఎం అనే లైన్స్ ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అని చెప్పుకుంటామండి. సో దేర్ ఫోర్ ఎల్ ప్యారలల్ టు ఎం అని రాసుకుంటామండి. ఇవి రైజింగ్ స్టార్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో షైనింగ్ స్టార్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.